పవన్ కళ్యాణ్ గారికి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆయన అనేక సార్లు తన సొంత ఫార్మ్ హౌస్‌లో వ్యవసాయం చేస్తూ మనకు కనిపించారు. ఫోటో షూట్ కూడా మనకి బయట రిలీజ్ అయింది. సో, మీరు పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఏమన్నా సలహాలు, సూచనలు లాంటివి ఇస్తారా? లేదండి. యాక్చువల్‌గా వ్యవసాయానికి సంబంధించి ఆయనకి వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చేంత కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. బట్ స్టిల్ వి బోత్ కనెక్టెడ్ విత్ అగ్రికల్చర్ ఓన్లీ. నేను ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ గారిని 2009లో కలిసాను. అది ఒక క్రౌడ్‌లో, గ్రూప్‌లో కలిసి ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ యాక్టివిటీస్ చేస్తున్నా అని. సెకండ్ టైమ్ 2015లో కలిసాను. 2014లో ఆయన జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన్ని కలవటం జరిగింది. లైక్ హి గేవ్ మీ టైమ్ ఫర్ 15 మినిట్స్. ఆ 15 మినిట్స్ 3½ అవర్స్ అయింది. సో, వ్యవసాయ రంగం ఎలాంటి మార్పులు రావాలి, గ్రామాలు బాగుపడాలంటే ఏం చేయాలి, లైక్ మేమేం చేస్తున్నాం ఆల్రెడీ, అండ్ ఈవెన్ కొన్ని పొలిటికల్ డిస్కషన్స్, ప్రజారాజ్యం టైంలో జరిగిన మిస్టేక్స్ ఏంటి అనేది అవన్నీ ఆయనతో డిస్కస్ చేసి లైక్ ఈజ్ ఎ పర్సన్ ఈజ్ విత్ సెన్సిటివిటీ ఇన్ ద క్యారెక్టర్ అండి. యాక్చువల్గా ఏంటంటే సమస్య పట్ల స్పందించే నేచర్ ఉంది ఆయన దగ్గర. యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్కి అది కావాల్సిన గుణం. అవును. ఎందుకంటే నువ్వు యు మే బీ ద హార్డ్ పర్సన్ టు టేక్ ద డెసిషన్ ఉండొచ్చేమో కానీ, బట్ సమస్యల పట్ల సున్నితంగా స్పందించే ఆ సెన్సిటివిటీ లేకపోతే సమాజాన్ని ముందుకు నడపలేరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అది ఉంది, ఆ సెన్సిటివిటీ ఉంది. సో లైక్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బీ ద బెస్ట్ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడుకున్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోకుండా ఆ అధ్యాయం మొగవదు అనే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది.